అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే అండి, నా పేరు సంతోష్ కుమార్. మేము మనుగురు వాస్తవ్యులం. పోలీస్ క్వార్టర్స్ వెనకాల లైన్ అశోక్ నగర్. వర్షం పడితే మాకు నిద్ర ఉండదండి. ప్రతి చోట విషజ్వరాలు, విషపాములు, విష సర్పాలు. ప్రతి చోట చిన్నపిల్లలు తిరుగుతున్న, ప్రతి స్కూల్కి వెళ్ళాలన్నా, వృద్ధులు బయటికి వెళ్ళాలన్నా, మేము వేరే ప్రపంచం, మేము మనుగురులో ఉంటున్నామా వేరే చోట ఉంటున్నామా అర్థం కావట్లేదండి. మేము చెరువులో ఉంటున్నట్టే మా పరిస్థితి ఉందండి. చెరువులో ఉన్నట్టే ఏ అధికారికి వినతి పత్రం ఇచ్చినా, ఏ ప్రజాప్రతినిధిని అడిగినా కానీ పట్టించుకున్న నాదులే లేదండి ఇంతవాటికి. గత 8 సంవత్సరాలుగా నేను ప్రతి వినతి పత్రం, ప్రతి కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చాను. ప్రతి ప్రజాప్రతినిధిని ప్రశ్నించానండి. ఏదో తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు కానీ నామమాత్రమే, కానీ శాశ్వత పరిష్కారం ఇంతవరకు ఎరగదండి మా గల్లీ. ప్రతి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఆ కరెంట్ స్తంభం ఉందండి. కరెంట్ స్తంభం నీళ్ళల్లో ఉండి ఏ టైంలో ఏ షాక్ కొట్టుతుందో పశువులు కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడుతున్నారండి. ఇకనైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా గల్లీని పట్టించుకొని తగిన శాశ్వత పరిష్కారం చేస్తారని మనం చేస్తున్నాం. మెయిన్గా డ్రైనేజీ మరియు రోడ్లు, సీసీ రోడ్లు అండి బాగా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఇవన్నీ పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు మధుబాబు. నేను పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ లైన్లో ఉంటున్నాం. మేము ఇక్కడికి వచ్చి 7 years అవుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వర్షాకాలం వచ్చినప్పుడల్లా వర్షాలు రావడం, ఈ విధంగా మొత్తం నిండిపోవడం, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ, వృద్ధులు తిరగడానికి కానీ, మళ్ళీ విష సర్పాలు తిరుగుతున్నాయి. ప్లస్ కరెంట్ స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది. ఇక్కడ డ్రైనేజ్ కూడా సరిగా లేదు. రోడ్డు పెద్దది కూడా చిన్న రోడ్డు ఉంది, కాకపోతే ఏంటంటే వాటర్ పోవడానికి కరెక్ట్ వేయలేదు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము. కొద్దిగా దయచేసి అధికారులందరూ నాకు తగిన పరిష్కారం చూపాల్సిందే కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.